హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. హై బీపీ, మరి హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా కోపడుతూ ఉంటారు. సో వాళ్ళకున్న యాంగర్ ఇష్యూస్ కానీ అవే కాకుండా ఇంకా బోల్డెన్ ఉంటాయి. కాకపోతే ఈ హై బీపీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మరి వీటికంటూ హోమియోపతిలో ఏమన్నా సొల్యూషన్ అనేది ఉందా? వీటి గురించి మనకు సొల్యూషన్ చెప్పడానికి డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన హోమియోపతి నిపుణులు, ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మరి హై బీపీ అని ఎవరికైనా ఉంది అని అంటే వాళ్ళు ఎక్కువ కోప్పడుతూ ఉంటారు. వాళ్ళు కారం ఎక్కువ ఏమన్నా తిన్నారా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్లో దానివల్లనా అని చెప్పేసి మనం కొన్ని అంటూ ఉంటాం నార్మల్ లైఫ్లో కూడా. సో అసలు హై బీపీ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? వాటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎక్కువ కోప్పడతారు హై బీపీ వచ్చిన వాళ్ళు. కానీ అది ఒక మిత్. ఎందుకంటే కొందరు కామ్ ఉంటారు, అయినా వాళ్ళ బీపీ ఎక్కువ ఉంటుంది. అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. సో ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు డాక్టర్స్. అది నార్మల్గా 120/80 ఉంటుందనేసి చెప్తాం మనం. ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫాస్ట్గా ఫుల్ డే 6 hours 8 hours ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఒలింపిక్స్ నడుస్తున్నాయి, సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో వాళ్ళకు నార్మల్ బీపీ 110/70 ఉంటుంది వాళ్ళ బాడీది. అంటే తక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకు? వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా ఫుల్ డే, కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఈవెన్ 110/70 ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ బీపీ. ఓకే. ఒక్కొక్కసారి 100/70 కూడా ఉంటుంది కొందరికి, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ లేవు అనుకోండి, వీ డోంట్ నీడ్ టు వరీ. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది, ఈ బీపీ 140/100 అంటే డయాలిస్టోలిక్ పెరిగిపోయింది, 150/100 ఇట్లా ఎప్పుడైతే 140 దాటింది అనుకోండి, అప్పుడు వీ నీడ్ టు బి వరీడ్. ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడు 20 years బ్యాక్ వరకు రేంజ్ ఏమో 110/60 నుంచి 140/80 140/90 ఉంటుండే. ఇప్పుడు కొన్ని జర్నల్స్ ఏమో 140/100 ఏమో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనేసి అంటారు. సో విత్ టైం ఇవి చేంజ్ అవుతున్నాయి. ఓకే. బట్ 130/80 కూడా నార్మల్ బీపీ. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు అందరూ చాలామంది బీపీకి మందులు వాడతారు. సో ఎప్పుడు వాడతారంటే వాళ్ళ బీపీ చాలా ఎక్కువ అయిపోతుంది, అయితే వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ మందులు ఇస్తారు. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మన బాడీలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీలు ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ పోవాలి కదా. రైట్. బ్లడ్ పోతేనే మనకు ఎనర్జీ ఉంటుంది. సో ఈ బ్లడ్ హార్ట్ నుంచి వేరే పార్ట్స్కి ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ప్యూర్ బ్లడ్ ఉంటుంది, అది మన ఆర్టరీలే తీసుకొని పోతాయి. అయితే ఇట్లా హార్ట్ది సౌండ్ ఉంటుంది, అందరికీ తెలిసి ఉంటుంది, లవ్ డబ్ లవ్ డబ్ అంటే అది హార్ట్ పంప్ చేస్తుంది బ్లడ్. సో ఆ పంపింగ్ చేస్తుంది కదా, ఆ పంపింగ్ వల్ల ఏవైతే పైప్లు ఉంటాయి లోపల, ఆర్టరీస్ అంటే పైప్సే కదా, సో దాని వాల్స్ మీద పడే ప్రెషర్ ఏమో బ్లడ్ ప్రెషర్. ఓకే. కానీ అందరు ఏమనుకుంటారు, అరే కోపం ఎక్కువ ఉందంటే వీనికి బీపీ ఎక్కువ ఉంది. ఇప్పుడు కామ్గా ఉన్న మనిషి ఆర్టరీస్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడవచ్చు కదా. రైట్. సో అది ఎప్పుడు పడుతుంది, వెయిట్ పెరిగితే, కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ అయితే, స్టీనోసిస్ లాంటి కండిషన్స్, అంటే ఆ పైప్స్లో ఉన్న ఏదైతే డయామీటర్ ఉంటుంది అది ఇప్పుడు పైప్ ఇంత ఉండాలి కానీ ఇంత అయిపోయింది అనుకోండి, థిన్ అయిపోతుంది, ఎక్కువ ప్రెషర్ వేస్తుంది కదా అప్పుడు బ్లడ్ వాల్స్ మీద. సో ఇట్లా ఎప్పుడైతుంది, కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, లేదంటే ఆర్టిరోస్క్లిరోసిస్ అనేసి ఒక కండిషన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అట్లా అయిపోతుంది. అయితే వెయిట్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, దాని తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, సరిగా పడుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం. ఇప్పుడు కొందరికి, ఇప్పుడు నేను స్ట్రెస్ తీసుకుంటే అందరికీ స్ట్రెస్ ఉంటుంది కదా అని మీరు అనొచ్చు, కానీ అందరూ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కంటిన్యూస్లీ ఆలోచించరు కదా. కొందరు ఆలోచించి కూడా రోగాలు తెచ్చుకుంటారు. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకపోతే మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్ అంతా ఎఫెక్ట్ చెయ్యదు. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అని నేను అంటే అందరు ఏం చేస్తారు, నూనె తక్కువ వాడడం స్టార్ట్ చేస్తారు. అరే నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ యాక్చువల్గా చూసుకుంటే నూనెలో కొలెస్ట్రాలే ఉండదు. ఇప్పుడు నూనె బాటిల్స్ మీద రాస్తారు కదా 0% కొలెస్ట్రాల్ అనేసి. ఇప్పుడు ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్యాట్లో కొలెస్ట్రాల్ ఉండదు. ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్యాట్లో ట్రైగ్లిసరైడ్ ఉంటుంది. ట్రైగ్లిసరైడ్ వేరే, కొలెస్ట్రాల్ వేరే. ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ చేపిస్తే దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా వస్తుంది, ట్రైగ్లిసరైడ్ లెవెల్ కూడా వస్తుంది.
ట్రైగ్లిసరైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఉంటే మీరు నూనె చాలా ఎక్కువ వాడుతున్నారు. కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందంటే మీ డయట్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉంది, స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి, యానిమల్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో ఇవి రెండు మనం చూసుకోవాలి. ఇది కూడా చాలా మందికి యాక్చువల్గా దీని మీద అవగాహన అనేది లేదు, అంటే అవేర్నెస్ అనేది లేదు. బట్ ఈ చెప్పిన తర్వాత ఓకే ఈసారి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకునేటప్పుడు ట్రైగ్లిసరైడ్ అనేది కూడా చూసుకోవాలి అనేసి. మనం ఏమనుకుంటాం, అరే ఈ నూనెలో కొలెస్ట్రాల్ లేదు ఇదే కొందాం అనేసి కొంటాం మనం, కానీ దాంట్లో ట్రైగ్లిసరైడ్ అయితే ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా మెల్లిమెల్లిగా బీపీ రావడం స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే హోమియోపతిలో మనం పేషెంట్ని ట్రీట్ ఎప్పుడైతే చేస్తామో, ఇప్పుడు కొందరికి నోషన్ ఏముంటుంది, ఇప్పుడు బీపీ గోళీ మనం లైఫ్ టైం వేసుకోవాలన్నా అనేసి. సో అట్లా వేసుకునే అవసరం లేదు. హోమియోపతి వాడితే మనం మెల్లిమెల్లిగా టోటలీ మళ్ళీ పేషెంట్కి నార్మల్ బీపీ ఉన్నట్టు చేసేస్తాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. హైపర్ టెన్షన్ని రివర్స్ చేయొచ్చు. అది దానికి టైం కూడా పడుతుంది. ఇప్పుడు జస్ట్ కొన్ని రోజుల్లో ఉందంటే తొందరగా సెట్ అయిపోతుంది, అండ్ ఒక్కొక్కసారి ఒక 1 year వరకు టైం పడుతుంది. సూపర్ సార్. మొత్తానికైతే హోమియోపతిలో ఈ హైపర్ టెన్షన్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు అని అంటే ఇట్ వాస్ ఏ నైస్. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, మనము ఆయిల్ ఎక్కువ తినడం వల్లే కొలెస్ట్రాల్ వస్తుంది అని దానికి కూడా మీరు చాలా చక్కగా వివరించారు. సో మా ప్రేక్షకులు కూడా దీన్ని ఖచ్చితంగా పాటిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గైస్ మొత్తం ఇదైతే హైపర్ టెన్షన్ ఎవరికి ఉంటుంది, సో అవి తగ్గించుకోవాలంటే హోమియోపతిలో కూడా దాన్ని రివర్స్ చేయొచ్చు అని కూడా మరి ఇక్కడ డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు. సో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.